సిద్దిపేట జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి పోతురాజు రమేష్ అందిస్తున్న నివేదిక. సిద్దిపేట జిల్లాలో షీ టీమ్స్తో మహిళలకు, బాలికలకు భద్రతా భరోసా ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల వద్ద షీ టీమ్స్తో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వెల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని షీ టీమ్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది డిసెంబర్ నెలలో వివిధ ప్రదేశాల్లో, కాలేజీల్లో 29 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా 44 మంది ఈవ్ టీజర్స్ నిర్బంధంలో తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించడమే కాకుండా కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మహిళల, బాలబాలికల, విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మల్లన్న కళ్యాణోత్సవం డిసెంబర్ 29వ తేదీన అత్యంత వైభవంగా జరిగింది. తోటబావి ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై మల్లన్న మేడలాదేవిని, కేతలాదేవికి వధువుల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా, వరుడి తరపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారము వేద పండితుల మంత్రోచ్చరణతో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ అధికారులు సమర్పించారు. మల్లన్న కళ్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో 10 రోజుల పాటు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడం ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశం. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు మత ఘర్షణలు అదుపు చేయడం RAF ముఖ్య ఉద్దేశం. ముందుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ జెండా ఊపి ఫ్లాగ్ మార్చ్ను ప్రారంభించారు. ఏదైనా శాంతి భద్రతల సమస్యలు, మత ఘర్షణలు జరిగినప్పుడు తక్షణం స్పందించి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించడానికి RAF ఉపకరిస్తుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీలకు సెలక్షన్స్ జరిగాయి. ఈ పోటీలు డిసెంబర్ 17, 18, 19వ తేదీల్లో 18 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈ క్రీడా పోటీలను రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీదులు క్రీడా జ్యోతి వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 25వ స్థానంలో నిలిచింది. ఈసారి అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మెరుగైన స్థానం సాధించాలని జిల్లా అధికారులు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేంజ్ మేకర్స్ 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సిద్దిపేట మున్సిపాలిటీకి అవార్డు దక్కింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఈ అవార్డును స్వీకరించారు. న్యూఢిల్లీలో ద చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ సదస్సులో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణపై 20 రాష్ట్రాల నుంచి 100 మంది అధికారులకు ఆహ్వానం రాగా, అందులో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్కు ప్యానెల్ డిస్కషన్ సభ్యుడిగా అవకాశం లభించింది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజల సహకారంతో క్షేత్రస్థాయి, మండల అధికారుల ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపైన అవగాహన కల్పించారు. వ్యక్తిగత మరుగుదొడ్లను, ప్రజాస్థలాల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడం అనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఈ క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను అలంకరించుకున్న వారిని గ్రామ, మండల స్థాయిలో గుర్తించి వారిని సన్మానించారు.